హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ రోజు మనకు వేరియస్ న్యూస్ పేపర్స్ లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 17th బ్రిక్స్ సమ్మిట్. ఓకే, బ్రిక్స్ సమ్మిట్ 17th వన్ జరుగుతుంది. సో ఇది 2025 లో. సో ఇక్కడ ఏంటి బ్రిక్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. సో ద నెక్స్ట్ వచ్చేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్ బ్యాంక్ అంటారు దీన్ని. అసలు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలోని మొట్టమొదటి సహకార యూనివర్సిటీ అనేది న్యూస్ లో ఉంది. సో దీని గురించి చూద్దాం. సో ద నెక్స్ట్ వచ్చేసి భారత ప్రధాని అర్జెంటీనా పర్యటన. సో అర్జెంటీనాను విజిట్ చేయడం జరిగింది రీసెంట్ గా. సో న్యూస్ లో ఉంది, చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్స్ లను ప్రోత్సహించడానికి సో ఆర్డిఐ పథకం అండి, ఆర్డిఐ పథకం. సో యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ద నెక్స్ట్ వచ్చేసి రొట్టెల పండుగ సో ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. అసలు ఏంటి ఎందుకు చూద్దాం. ద నెక్స్ట్ వచ్చేసి విశ్వంబర పురస్కారాలు, జాతీయ విశ్వంబర పురస్కారాలు అనేది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు, ఏంటి మనకి ఎగ్జామినేషన్ లో ఏ విధంగా ఇంపార్టెంట్, సో చూద్దామండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు, ఓకే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి 17th బ్రిక్స్ సమ్మిట్. ఓకే, న్యూస్ లో ఎందుకు ఉంది అసలు బ్రిక్స్ సమ్మిట్ అనమాట. ఓకే, ఇక్కడ 17th బ్రిక్స్ సమ్మిట్స్ ఎవ్రీ ఇయర్ కూడా బ్రిక్స్ సమ్మిట్స్ అనేవి జరుగుతాయి. అసలు ఈ బ్రిక్స్ ఏంటి, ఎందుకు న్యూస్ లో ఉంది చూసినట్లయితే, బ్రిక్స్ అనేది ఏంటంటే ఒక రీజనల్ గ్రూప్ అండి. ఓకే, BRICS. ఓకే, సో ఈ బ్రిక్స్ అనేది ఒక రీజనల్ గ్రూప్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి రీజనల్ గ్రూప్. ఇది 2001 లో ఫామ్ అవడం జరిగింది. 2001 లో వచ్చేసి బ్రిక్ గా ఉండండి. ఓకే, బ్రిక్ గా ఉండే, సో ఆ విధంగా బ్రిక్ గా ఉండి 2009 లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా జాయిన్ అయిందండి. ఓకే, సౌత్ ఆఫ్రికా దీనికి యాడ్ అయింది. ఈ సౌత్ ఆఫ్రికా యాడ్ అయిన తర్వాత ఆ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా సో యాన్యువల్ సెషన్స్ అనేవి, ఫస్ట్ సెషన్ వచ్చేసి రష్యాలో జరగడం జరిగింది. ఓకే, రష్యాలో జరిగింది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ సెషన్స్ ఆఫ్ బ్రిక్స్ సమ్మిట్స్ అనేవి జరుగుతున్నాయి గ్లోబల్ లెవెల్లో. సో ఇవి ఒక ఎమర్జింగ్ ఎకానమీ కంట్రీస్ అండి. ఓకే, సో ఇవి డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. సో అవి ఏంటి చూసినట్లయితే బ్రిక్స్ అంటే, సో ఇక్కడ బి వచ్చేసి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండి. ఓకే, ఈ గ్రూప్స్ అన్ని కూడా డెవలపింగ్ కంట్రీస్ అండి. సో ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఏంటంటే వీటి మధ్య ఉన్నటువంటి బయోలెటరల్ ట్రేడ్ గానే ఎక్స్పాండ్ చేయడము, గ్లోబల్ లెవెల్లో ఇష్యూస్ పైన ఫోకస్ చేయడము వీటి యొక్క, ఈ గ్రూప్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో 2001 లో అలా ఉండి 9 లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, 9 నుంచి ఎవ్రీ ఇయర్ కూడా యాన్యువల్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా ఈ ఇయర్ కూడా 2025 లో వచ్చేసి 17th బ్రిక్స్ సమ్మిట్ అండి. ఓకే, 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది మరి ఈ సమ్మిట్ అంటే మనకు వచ్చేసి బ్రెజిల్ అండి. ఓకే, సో బ్రెజిల్లో జరుగుతుంది. సో ఈ బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జెనీరోలో జరుగుతుంది. సో దీనికి మన భారతదేశం తరపు నుంచి భారత ప్రధాని గారు వచ్చేసి నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో నరేంద్ర మోడీ గారు సో పిఎం అటెండ్ అయ్యారండి. ఓకే, సో పిఎం గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది అందువల్ల సో న్యూస్ లో ఉంది. ఓకే, సో బ్రిక్స్ ఏంటి, ఏ విధంగా ఫామ్ అయింది చూసాం. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడడం జరిగింది ఈ 17th బ్రిక్స్ సమ్మిట్ లో అంటే, సో వచ్చేసి భద్రతా మండలిని సంస్కరించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఈ భద్రతా మండలి అంటే ఏంటి చూడండి ఒకసారి. మనకు ఐక్యరాజ్య సమితి ఉంది, యుఎన్ఓ వచ్చేసి 1945 లో ఫామ్ అవడం జరిగింది. ఓకే, 1945 అక్టోబర్ 25 రోజు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫామ్ అయింది. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైన వింగ్ వచ్చేసి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, దీన్ని భద్రతా మండలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక 15 కంట్రీస్ ఉంటాయంటే దీంట్లో ఈ 15 లో వచ్చేసి 10 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, సో సారీ 5 వచ్చేసి పర్మనెంట్ మెంబర్స్, 10 వచ్చేసి టెంపరరీ మెంబర్స్ అనమాట. సో ఈ 5 మెంబర్స్ కంట్రీస్ కి వచ్చేసి ఏముంటుందంటే వీటో పవర్ ఉంటుందండి. ఓకే, సో వీటో పవర్ ఉంటుంది ఈ 5 కంట్రీస్ కి. ఈ 5 కంట్రీస్ కే కాకుండా రిమైనింగ్ వాటికి కూడా లైక్ మన ఇండియా కానీ, ఓకే, మన ఇండియాకి కానీ బ్రెజిల్కి కానీ వీటికి ఇక్కడ భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వాలనేదే. సో ఇక్కడ అందుకోసము ఇక్కడ వీటో పవర్ వీటికి మాత్రమే ఉంటుంది కాబట్టి సో భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరం, రీఫార్మ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడ వచ్చేసి ఈ వీటో ఉన్నటువంటి కంట్రీస్, దీంట్లో ఉన్నటువంటి పర్మనెంట్ మెంబర్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చైనా అండి. ఓకే, చైనా ఒకటి, దెన్ నెక్స్ట్ వచ్చేసి రష్యా, ఓకే, దెన్ నెక్స్ట్ యూకే, 4th వన్ వచ్చేసి యుఎస్ఏ,
ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫ్రాన్స్ అండి. ఓకే, సో ఈ కంట్రీస్ దీంట్లో పర్మనెంట్ మెంబర్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో ఈ 5 కంట్రీస్ కూడా పర్మనెంట్ మెంబర్స్ అండి. సో అందువల్ల సో మన భారతదేశానికి కూడా భద్రతా మండలిలో సభ్యత్వం రావడం అనేది మెయిన్ ఇంటెన్షన్ అండి ఇక్కడ. ఓకే, సో ఇది అయితే దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్రెజిల్లో మనకు ప్రారంభమైంది, రియో డిజైనరీలో మాట్లాడడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఈ సమ్మిట్ కి అటెండ్ కానటువంటి వాళ్ళు చైనా, రష్యా, ఇరాన్, ఈజిప్ట్ అధ్యక్షులు అటెండ్ అవ్వలేదు. సో ఓకే, ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు ఎవరు, లులా డి సిల్వా అండి. ఓకే, లులా డి సిల్వా గారు. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి ఈ బ్రిక్స్ గురించి ఏంటంటే ఏ ఇయర్ లో ఫామ్ అవడం జరిగింది ఏంటి చూసినట్లయితే మనకు రష్యాలో అండి. రష్యా నుంచి 2009 లో వచ్చేసి ఫస్ట్ యాన్యువల్ సెషన్, అప్పటి నుంచి ఇప్పుడు 17th సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్లో జరుగుతుంది. సో ఇది ఫస్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది మరి, రష్యాలో. ఓకే, సో ఇది ద నెక్స్ట్ బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 5th సమ్మిట్ అండి. ఓకే, 5th మనకి ఎగ్జామినేషన్ లో గత టీజీపీఎస్సీ గ్రూప్ 2 లో ఏం చేశారంటే 5th, 14th, 11th సో ఇలా మనకు సెషన్స్ అనేవి యాన్యువల్ సెషన్స్ ఏ ప్లేస్ లో జరగడం జరిగింది. 15th బ్రిక్స్ సమ్మిట్స్ వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి. ఓకే, సో 16th వన్ వచ్చేసి రష్యాలో జరగడం జరిగింది. ఓకే, 2024 లో. సో మనకు ఇక్కడ ఈ సెషన్ లో వచ్చేసి 2023లో జరిగినటువంటి సెషన్స్ లో ఒక 5 కంట్రీస్ ఏంటంటే బ్రిక్స్ యొక్క ఎక్స్పాన్షన్ కోసం, మెంబర్షిప్ కోసం ట్రై చేయడం జరిగింది. అవి 2024 సెషన్స్ లో ఇవ్వడం జరిగింది. 5 కంట్రీస్ అప్లై చేసుకుంటే సో ఒక 4 కంట్రీస్ కి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. సో అవి 4 కంట్రీస్ వచ్చేసి మనకు ఈజిప్ట్, ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి 2 కంట్రీస్ అండి, ఈజిప్ట్ అండ్ ఇథియోపియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి ఇరాన్ అండ్ సౌదీ అరేబియా, యుఏఈ. ఓకే, యుఏఈ, సౌదీ అరేబియా, అర్జెంటీనా అప్లై చేసుకునే అర్జెంటీనా వచ్చేసి రిజెక్ట్ చేసుకోవడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా ఇంకా పర్మనెంట్ మెంబర్ కాలేదు. ఓకే, సో ఇది 2020 వరకు 2024 వరకు ఉన్నటువంటి స్టోరీ అండి. ఓకే, సో కంప్లీట్ గా 5+4 కంట్రీస్ వచ్చేసి 9 కంట్రీస్ అవ్వడం జరిగింది బ్రిక్స్ లో. అయితే 2025 లో వచ్చేసి మనకు ఇండోనేషియా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇండోనేషియా జాయిన్ అవ్వడం జరిగింది. సో దీనితో కలిపి మనకు టోటల్ గా వచ్చేసి బ్రిక్స్ లో వచ్చేసి బ్రిక్స్ ప్లస్ లో వచ్చేసి 10 కంట్రీస్ అండి. ఓకే, సో బ్రిక్స్ లో వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 10 కంట్రీస్ ఉన్నాయి. దీనికి హెడ్ క్వార్టర్స్ అనేది లేదు. ఓకే, సో యాన్యువల్ సెషన్స్ వచ్చేసి ఏ కంట్రీలో అయితే సమ్మిట్ జరుగుతుందో సో దానికి ప్రెసిడెంట్ అనేవాళ్ళు సో ఆ కంట్రీ నుంచి ఉండడం జరుగుతుంది. మరి బ్రిక్స్ వచ్చేసరికి గ్లోబల్ లెవెల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీగా 49.5 అంటే 50% గ్లోబల్ పాపులేషన్ అనేది. అంటే సో ఇక్కడ బ్రిక్స్ ప్లస్ 10 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 10 కంట్రీస్ పాపులేషన్ వచ్చేసి ఎందుకంటే టాప్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇండియా ఉంది, సో చైనా సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ. సో ఈ విధంగా ఏంటంటే 50% పాపులేషన్ ఉంది, 40% గ్లోబల్ జీడిపి ఎకానమీ పరంగా కూడా 40% ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్, సో గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ వచ్చేసి 26% ఉండడం జరిగింది. సో అందువల్ల ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది కీలక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఓకే, సో ఇది అయితే మనకు 2024 జనవరిలో సభ్యత్వం పొందినటువంటి సభ్య దేశాలు చూసినట్లయితే ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి ఈజిప్ట్, ఇథియోపియా, ద నెక్స్ట్ ఏషియన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి ఇరాన్, యుఏఈ, ఈ 4 కంట్రీస్ అండి. ఓకే, సౌదీ అరేబియాకు ఇంకో కన్ఫర్మ్ అవ్వలేదు. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండోనేషియా వచ్చేసి మనకు 2025 లో అండి, 2025 లో సో అఫీషియల్ గా మెంబర్షిప్ రావడం జరిగింది. ఇది ఇక్కడ బ్రిక్స్ లో వచ్చేసి 10 కంట్రీస్ ఉన్నాయి. సో ఎక్కడ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది, 2023 లో వచ్చేసి సౌత్ ఆఫ్రికా, 24 లో వచ్చేసి రష్యా, 25 లో వచ్చేసి బ్రెజిల్ అండి. ఓకే, సో ఇది ఇక్కడ మనకు ఈ యాన్యువల్ సెషన్ సమ్మిట్స్ అనేది అబ్జర్వ్ చేయండి, ఏ కంట్రీస్ మెంబర్షిప్ ఉన్నాయి సో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జర్నీ ఆఫ్ బ్రిక్స్ చూసినట్లయితే ఇన్ఫార్మల్ ఫార్మేషన్ ఆఫ్ బ్రిక్స్ అనేది ఇక్కడ ఏ ఇయర్ లో అంటే 2006 లో. సో ఇక్కడ మనకు ఎక్కడంటే 2009 నుంచి రష్యాలో జరిగినటువంటి సమ్మిట్ నుంచి యాన్యువల్ సెషన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ యాన్యువల్ సెషన్ వచ్చేసి రష్యాలో జరగడం జరిగింది. సో 2020 లో సో 9 లో వచ్చేసి మనకు సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి 6 బ్రిక్స్ సమ్మిట్స్ లో, ఓకే 6th బ్రిక్స్ సమ్మిట్ లో 2014 లో వచ్చేసి మనకు దీన్ని బ్రిక్స్ సమ్మిట్ ఇన్ ఫార్టలైజ్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఓకే సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫామ్ అవడం జరిగింది, దీన్ని బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి 15th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా, 16th వన్ వచ్చేసి మనకు రష్యా, 17th వన్ ఈ సంవత్సరం 2025 మోడీ గారు అటెండ్ అయినటువంటి సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్ అండి. ఓకే, బ్రెజిల్ లోని రియో డి జనీరో. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే ఒకసారి మనకు జాగ్రఫికల్ లొకేషన్స్ అబ్జర్వ్ చేయండి, బ్రిక్స్ ఏ ఏ కంట్రీస్ లో ఉన్నాయి. సో బ్రిక్స్ కదా, సో బ్రిక్స్ వచ్చేసి బ్రెజిల్ వచ్చేసి ఇక్కడ
సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్నటువంటి కంట్రీ అండి బ్రెజిల్. ఓకే, సో ఈ సంవత్సరం 2025 లో రియో డిజోనారియోలో జరుగుతుంది. సో దీనికి ప్రధానమంత్రి మోడీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి రష్యా అండి, రష్యా. ఓకే, సో ఇక్కడ ఉంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా. సో దెన్ నెక్స్ట్ చైనా అండి. ఓకే, సో సౌత్ ఆఫ్రికా. ఓకే, సౌత్ ఆఫ్రికా ఇక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్ లో సౌతర్న్ మోస్ట్ వన్ అనమాట. ఓకే, సో ఇలా ఉంది. సో ఇవి మనకు ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ది బ్రిక్స్ అనమాట. సో దెన్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో వచ్చేసి ఇరాన్ ఇక్కడ ఉంది, యుఏఈ ఇక్కడ ఉంది, సౌదీ అరేబియా ఇంకా మెంబర్షిప్ రాలేదు. సో ఇథియోపియా అండ్ ఈజిప్ట్ ఇవి రెండు కూడా ఆఫ్రికన్ కంట్రీస్ అండి. ఓకే, సో ఇక్కడ ఇండోనేషియా కూడా మెంబర్షిప్ రావడం జరిగింది. సో ఇండోనేషియా ఇక్కడ ఉంటుంది. ఓకే, సో జాగ్రఫికల్ లొకేషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఈస్ట్ నుంచి వెస్ట్ కు, సో నార్త్ నుంచి సౌత్ కు అడగడం జరుగుతుంది. సో అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండి, ఇది న్యూస్ లో ఉంది. సో దీన్ని మనం ఏమంటాము, బ్రిక్స్ బ్యాంక్ అంటామండి. ఓకే, సో ఇక్కడ బ్రిక్స్ బ్యాంక్ వచ్చేసి మనకి ఇక్కడ న్యూస్ లో ఉంది. ఎందుకంటే కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ అనమాట. ఓకే, ఇక్కడ కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్ సో అఫీషియల్లీ జాయిన్ బ్రిక్స్ నేషన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో సో మనకు ఇది 2014 లో సో ఫామ్ అవడం జరిగింది. సో దీని గురించి ఏంటంటే ఈ రెండు కంట్రీస్, ఒకటి ఏది కొలంబియా ఒకటి, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఉజ్బెకిస్తాన్ అండి. ఇవి రెండు కంట్రీస్ వచ్చేసి దీంట్లో మెంబర్షిప్ రావడం జరిగింది. సో ఇది అండి. ఓకే, ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు షాంఘైలో ఉంటుందండి. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉంటుంది. దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ వచ్చేసి 100 బిలియన్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, $100 బిలియన్. ఓకే, 100 బిలియన్ సో డాలర్స్ అండి ఆథరైజ్డ్ క్యాపిటల్. సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇది నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఫౌండింగ్ మెంబర్స్ అన్ని కూడా మెంబర్షిప్ ఉంటుంది. సో ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది. సో ఈ బ్యాంక్ లో రెండు కంట్రీస్ జాయిన్ అయినటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీసెంట్ గా 2025 లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ వచ్చేసి కొలంబియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఓకే, సో ఇది అండి. ఇక్కడ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి చూసినట్లయితే సో ఏ ఇయర్ లో సో బ్రిక్స్ సో మెంబర్స్ తోని 2016 లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఓకే, ఫార్మల్ గా అయితే 2015, అఫీషియల్ వచ్చేసి 2016 లో జాయిన్ అవ్వడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి షాంఘైలో ఉందండి. ఓకే, సో చైనాలోని షాంఘైలో ఉండండి దీని హెడ్ క్వార్టర్స్, బ్రిక్స్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అండి. ఓకే, సో ఏంటంటే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. ఓకే, సో ఏవైతే బ్రిక్స్ కంట్రీస్ ఉన్నాయో సో వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడము, వాటికి లోన్స్ ఇవ్వడము సో ఈ బ్యాంక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఇది అయితే మనకు దీనికి ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో ప్రెసిడెంట్ చూసినట్లయితే ఏంటంటే రొటేషనల్ బేసిస్ అనమాట. సో ఒక్కొక్క కంట్రీ ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నాయి కదా బ్రిక్స్, సో వీటికి ఒక్కొక్క కంట్రీస్ కు ఒక్కొక్క ఇయర్ సో వీళ్ళు ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఏంటంటే 4 ఫౌండింగ్ మెంబర్స్ అండి. ఓకే, సో ఇక్కడ 4 ఫౌండింగ్ మెంబర్స్ మాత్రమే, బ్రిక్స్ వచ్చేసి ఫౌండింగ్ మెంబర్స్ కాకుండా సో అందరికి వస్తుంది. ఓకే, ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి మన ఇండియా నుంచి కేవీ కామత్ గారు సో ఇక్కడ దీనికి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఓకే, సో కేవీ కామత్ మన భారతదేశ తరపు నుంచి బ్రిక్స్ బ్యాంక్ ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉందో దానికి వచ్చేసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి వచ్చేసి కేవీ కామత్ గారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 2015 లో ఫామ్ అవడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, షాంఘైలో ఉందండి, చైనాలో ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సో ఫండ్స్ వచ్చేసి $100 బిలియన్ అండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో మొట్టమొదటి సహకార యూనివర్సిటీ అండి. ఓకే, ఈ సహకార సంస్థలు ఓకే ఫస్ట్ ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే రీసెంట్ గా మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓకే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వచ్చేసి అమిత్ షా గారు అండి. ఓకే, అమిత్ షా గారు గుజరాత్ లోని ఆనంద్ డిస్ట్రిక్ట్ లో వచ్చేసి ఏంటంటే పునాది వేయడం జరిగింది. మొట్టమొదటి సహకార యూనివర్సిటీకి పునాది వేయడం జరిగింది మన భారతదేశంలోనే. సో అందువల్ల సహకార సంస్థలు అనేది న్యూస్ లో ఉంది. అసలు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఎకనామికల్ గా కానీ సోషల్ గా కానీ కల్చరల్ గా కానీ ఏంటంటే పీపుల్స్ మధ్య ఏంటంటే బాండ్ పెంచితే ప్రమోట్ చేస్తాయి అనమాట. ఓకే, సో వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఇవి. సో ఇవి మనకు భారతదేశంలో చాలా రోజుల నుంచి ఉన్నాయి. ఎక్కువ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏ స్టేట్ లో ఉన్నాయంటే గుజరాత్ లో అండి. సో అందుకు అక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీస్ యూనివర్సిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఇతను వచ్చేసి ఇక్కడ వచ్చేసి మన భారతదేశంలో ఏంటంటే ఫాదర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని ఎవరిని అంటారు అంటే త్రిభువన్ భాయ్ పటేల్ అండి. ఓకే, త్రిభువన్ భాయ్ పటేల్. సో ఇతను వచ్చేసి మనకు అమూల్ కోఆపరేటివ్ సంస్థ ఓకే అమూల్ సహకార సంఘం ఉంది కదా. సో దాంట్లో ఒక ఫౌండింగ్ మెంబర్ త్రిభువన్ భాయ్ పటేల్ అనమాట. సో అతని పేరు మీదుగానే ఈ యూనివర్సిటీకి కోఆపరేటివ్ సొసైటీకి ఏం పేరు పెట్టారంటే త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ, త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో మన భారత రాజ్యాంగంలో చూసినట్లయితే మరి ఏమున్నాయి సో చూడండి. మన భారత రాజ్యాంగంలో వచ్చేసి
మనకు 2011లో వచ్చేసి 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. ఓకే, సో ఈ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏంటంటే దీనికి సో రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పించడం జరుగుతుంది. సో ఫండమెంటల్ రైట్స్ లో ప్రాథమిక హక్కులో వచ్చేసి మనకు ఆర్టికల్ 19 అండి, ఆర్టికల్ 19లో మెన్షన్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఫార్మేషన్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని ఇక్కడ మనకు ఆర్టికల్ 19లో. దెన్ నెక్స్ట్ డిపిఎస్పీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వచ్చేసి ఆర్టికల్ 43 అండి. ఆర్టికల్ 43లో చాలా క్లియర్, 43బిలో వచ్చేసి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 9B అండి. ఓకే, పార్ట్ 9Bలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో పార్ట్ 9Bలో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మన భారత రాజ్యాంగంలో కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘాల గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అబ్జర్వ్ చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు 2025 ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం కూడా ఒక ఇయర్ ని ఏం చేస్తుందంటే ఒక ఇయర్ గా డిక్లేర్ చేస్తుంది. ఓకే, సో ఆ విధంగా చూసుకున్నట్లయితే 2025 వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అంటారు. ఓకే, సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ కోఆపరేటివ్స్ అనేది న్యూస్ లో ఉంది. సో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, సో ఐక్యరాజ్య సమితి కూడా మనకు 2025ని ఏంటంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేది రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, క్వాంటమ్ సైన్స్ గురించి కూడా ఇది ఒక ఇయర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ద ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్ అని ఇలా తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇలా 3 నేమ్స్ ఉన్నాయండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మన కాన్స్టిట్యూషనల్ గా ఎలా ఎక్కడ మెన్షన్ చేయడం జరిగింది, సో ఇవి సహకార సంఘాలు అంటే ఏంటి, సో ఏ విధంగా, సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు 4వ స్థానం అండి. ఓకే, సో ఈ రిపోర్టు, సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అంటారండి దీన్ని. ఓకే, సో ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ వచ్చేసి ఎవరు పబ్లిష్ చేస్తారు? ఓకే, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్, ఒక వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండి. ఓకే, సో ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని మనకు జనరల్ గా ఎకానమీలో వచ్చేసి గిని ఇండెక్స్ అని అంటారండి. సో ఈ గిని ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఆర్థిక అంతరాలను కొలుస్తుందండి, ఆర్థిక అంతరాలు. సో ఏంటంటే పేదవాడికి ధనికుడికి మధ్య ఉన్నటువంటి అంతరాలను మెజర్ చేస్తుంది. అయితే మనకు 2011లో ఏం చేస్తుందంటే వరల్డ్ బ్యాంక్ ప్రకారము మన భారతదేశంలో వచ్చేసి పేదరికం ఎంత అంటే 16.2% ఉంది అని అన్నారు వరల్డ్ బ్యాంక్ ప్రకారం. ఓకే, సో అదే విధంగా 2022-23 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఎంత అంటే 2.3% కు తగ్గింది. ఓకే, సో పేదరికం అనేది చాలా తగ్గింది. భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎంజీ నరేగా కానీ, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కానీ, డిబిటి, పిఎం కిసాన్ కానీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ, సో ఇలాంటి చాలా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి స్కీమ్స్ ద్వారా ఎస్పెషల్లీ ఏంటంటే మనకు పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఒక 80 కోట్ల మందికి అండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. ఓకే, 80 కోట్ల మందికి మనకు రేషన్ ద్వారా ఏం చేస్తున్నారంటే పీడిఎస్ రేషన్ సరుకులు తీసుకుంటున్నారు మన భారతదేశంలో. సో ఈ విధంగా వచ్చేసి వీటి ద్వారా పేదరికం అనేది 16.2% నుంచి 2% కి తగ్గింది అని చెప్తున్నారు. అంటే పేదరికం తగ్గింది. ఇక్కడ మన ర్యాంక్ కూడా ఏం చేసిందంటే 4th ప్లేస్ కి రావడం జరిగింది ప్రపంచంలోనే. ఓకే, సో అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మన భారతదేశంలో తగ్గుతున్నాయని చెప్తుంది. సో మనకి ఎకానమీలో ఏంటంటే గినీస్ శాస్త్రవేత్త ఏం చేశారంటే సో ఈ ఎకానమిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేది మన పేదరికం ఎక్కువ ఉన్నటువంటి దేశాలలో ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, ఈ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పేసి మెజర్ చేయడం జరిగింది. సో అదే విధంగా ఈ సంవత్సరం 2025లో చూసుకున్నట్లయితే వరల్డ్ బ్యాంక్ ప్రకారము మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ అండి. ఓకే, వీటిలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి స్లోవకియా రిపబ్లిక్, దెన్ నెక్స్ట్ స్లోవేనియా, దెన్ నెక్స్ట్ బెలారస్. ఇవి 3 టాప్ 3 ప్లేస్ లో ఉన్నటువంటిది. మన ఇండియా వచ్చేసి 4th ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, మరి మనకు గిని ఇండెక్స్ అంటే ఏంటి? ఓకే, సో ఈ గిని ఇండెక్స్ ఏంటంటే చూడండి, వీటి యొక్క కోఎఫిషియంట్ గిని కోఎఫిషియంట్ అంటాం. ఈ గిని కోఎఫిషియంట్ ఏంటంటే ఎలా మెజర్ చేస్తారంటే 0 నుంచి 100 ఉంటుందండి. సో పాయింట్స్. సో ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ ఇక్కడ కనుక 0 ఉంటే, ఓకే, పాయింట్స్ వైజ్ గా అయితేనేమో 0 నుంచి 100 ఉంటుంది. నెంబర్స్ అయితే 0 to 1 అండి. ఓకే, సో 0 to 1 ఉంటుంది, 0 to 1 ఉంటుంది. ఇన్ కేస్ 0 కనుక వస్తే, ఒక కంట్రీకి 0 కనుక వస్తే ఆ దేశంలో పర్ఫెక్ట్ ఈక్వాలిటీ, అందరు కూడా సో ఈక్వల్ గా ఉన్నారు. సో ఆర్థిక అసమానతలు అనేవి లేవు అని అర్థం అండి. ఓకే, ఈ గిని కోఎఫిషియంట్ కనుక 0 వస్తే పర్ఫెక్ట్ ఈక్వల్ అనమాట. సో ఇన్ కేసు ఈ గిని కోఎఫిషియంట్ కనుక 1 వచ్చిందంటే పర్ఫెక్ట్ ఇన్ఈక్వల్, అక్కడ
ధనికుడికి పేదవాడికి మధ్య అంతరం అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పేసి దీని యొక్క మీనింగ్ అండి. ఓకే, సో అయితే ఇక్కడ మనకి పాయింట్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే 0 నుంచి 100 అయితే మన భారతదేశం యొక్క ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, మన ఇండియాకి వచ్చేసి మనకు 25% అండి. ఓకే, సో 25 పాయింట్స్ రాయడం జరిగింది. ఓకే, 25 పాయింట్స్ రావడం జరిగింది. ఓకే, సో ఇది అండి. చైనా స్కోర్ వచ్చేసి 35, ద నెక్స్ట్ అమెరికా స్కోర్ వచ్చేసి 41. సో ఇక్కడ 167 దేశాలకు మెజర్ చేస్తే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ప్లేస్ అండి. ఓకే, సో ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో గిని ఇండెక్స్ అంటారు దీన్ని. మనకు 25 పాయింట్స్ రావడం జరిగింది. ఓకే, సో ఇన్ కేస్ 0 వచ్చేసి మనకు పర్ఫెక్ట్లీ ఈక్వల్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేది లేవు అనమాట. సో మనకు గత దశాబ్ద కాలంలో వచ్చేసి 17 కోట్ల మంది అండి. సో పాపులేషన్ పరంగా వచ్చేసి మనకు 16.5 నుంచి ఎంత 2.3కి రీచ్ అయినాం కదా. సో తగ్గినాం కదా పావర్టీ. సో ఎంతమంది బయటపడ్డారు పేదరికం నుంచి అంటే 17 crore అండి. ఓకే, 17 crore పాపులేషన్ ఇండియాలో నుంచి పేదరికం నుంచి బయటపడినారు. సో ఓకే, ఇది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఏంటంటే సో ఇక్కడ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఎవరు పబ్లిష్ చేస్తారు? సో వరల్డ్ బ్యాంక్. మన ఇండియా ర్యాంకు సో ఓకే 4th. ఈ విధంగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి భారత ప్రధాని అర్జెంటీనా పర్యటన. సో అర్జెంటీనాకు సో ఎందుకంటే మనకు బ్రిక్స్ సమ్మిట్ అండి. ఓకే, బ్రిక్స్ సమ్మిట్ అనేది సౌత్ అమెరికాలో జరుగుతుంది కదా. సౌత్ అమెరికాలో జరుగుతున్నది. ఈ సౌత్ అమెరికా కంట్రీ అయినటువంటి ఏంటంటే బ్రెజిల్లో జరుగుతుంది కదా. సో బ్రెజిల్లో జరుగుతుంది. సో అక్కడ అఫీషియల్ టూర్ మీద ఏం చేశారు, పక్కనే సౌత్ అమెరికా కంట్రీ అయినటువంటి అర్జెంటీనాకు వెళ్ళడం జరిగింది భారత ప్రధాని గారు. ఓకే, సో అక్కడ బైలేటరల్ రిలేషన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది ఆ దేశ ప్రధానమంత్రితోని, సో అధ్యక్షునితోని జోవియర్ మిలేతో కలిసి డిస్కషన్స్ చేయడం జరిగింది అర్జెంటీనాతో. ఓకే, సో 57 ఏళ్లలో సో మన భారతదేశం నుంచి వెళ్ళడము, ప్రధానమంత్రి వెళ్ళడము ఇది ఫస్ట్ టైం అర్జెంటీనాకు. ఈ అర్జెంటీనా అనేది సౌత్ అమెరికన్ కంట్రీ. ఓకే, సో ఇది అండి. అక్కడ అగ్రికల్చర్ కానీ, డిఫెన్స్ సెక్టార్ కానీ, హెల్త్ కానీ, సో మెడికల్ కానీ, సో చాలా కీలక రంగాలలో సో మన భారత ప్రధాని అర్జెంటీనా యొక్క అధ్యక్షుడు సో ఏంటంటే జేవియర్ మిలే గారు సో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది అండి. ఓకే, సో 2024లో వచ్చేసి మన ఇండియా యొక్క బైలేటరల్ రిలేషన్స్ లో వచ్చేసి 5.2 బిలియన్ అనమాట. సో 5.2 బిలియన్ మేర బైలేటరల్ రిలేషన్స్ అర్జెంటీనాకి మనకు బైలేటరల్ రిలేషన్స్ అనమాట. సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది సో ఎంత 5.2 బిలియన్ అండి 2024 లాస్ట్ ఇయర్ లో. సో 2025లో చూసుకున్నట్లయితే ఏం చేశారంటే లిథియం ఎక్స్ప్లోరేషన్ అనేది మన భారతదేశానికి అర్జెంటీనాకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం 2025లో. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకు సోయాబీన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సోయాబీన్ ఆయిల్ ఏ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము? ప్రపంచంలోనే మనము ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే సోయాబీన్ ఆయిల్ అనేది ఏ దేశం నుంచి హైయెస్ట్ గా ఇంపోర్ట్ చేసుకుంటామంటే సో అర్జెంటీనా అండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి అర్జెంటీనా ప్రధాన భాగంలో మెర్కోసర్ అన్నమాట. సో ఇది వాణిజ్య కూటమి. సో ఈ కూటమిలో ఏంటంటే ఒక 6 కంట్రీస్ ఉంటాయండి. మెర్కోసర్ వచ్చేసి అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, బ్రెజిల్, బొలీవియా, సో వెనిజులా, సో ఇలా 6 కంట్రీస్ ఉంటాయి. సో ఇవి 1991లో స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇది. ద నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా భారత ప్రధాని గారు ఏ కంట్రీని అయితే అఫీషియల్ గా విజిట్ చేస్తారో ఆ కంట్రీ జాగ్రఫికల్ లొకేషన్ ఎక్కడుంది, సో ఆ కంట్రీ క్యాపిటల్ ఏంటి, ఆ కంట్రీ అధ్యక్షులు ఎవరు, సో ఆ కంట్రీ కరెన్సీ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో బ్రెజిల్ ని ఇక్కడ మనకు అర్జెంటీనా విజిట్ చేయడం జరిగింది. అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి బ్యూనస్ ఏరి అండి. ఓకే, సో బ్యూనస్ ఏరి. ద నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ వచ్చేసి పెస్కో అండి. ఓకే, సో పెస్కో. అదే విధంగా మనకు రీసెంట్ గా మనకు ఇది సో ఘనా కంట్రీని కూడా విజిట్ చేయడం జరిగింది కదా. సో ఘనా వచ్చేసి అక్రా అండి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్టప్స్ అండి. స్టార్టప్స్ ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ వచ్చేసి ఆర్డిఐ. ఓకే, ఆర్డిఐ. ఆర్ అంటే రీసెర్చ్, డి అంటే డెవలప్మెంట్, ఈ ఐ అంటే ఇన్నోవేషన్. ఓకే, సో ఇవేంటి స్టార్టప్స్ లలో ఇంక్రీజ్ చేయాలి, దీనికోసం తీసుకొచ్చినటువంటి స్కీమే ఆర్డిఐ స్కీమ్ అన్నమాట. సో దీనికోసం 1,00,000 కోట్లతోని కార్పస్ ఫండ్ ని తీసుకురావడం జరిగింది. 1,00,000 కోట్ల రూపాయలతోని ప్రమోట్ చేయడానికి. ఓకే, ఇక్కడ స్టార్టప్స్ ఇంక్రీజ్ చేయడానికి. అయితే మనకు ఇన్ జనరల్ గా వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ లో ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ లో కానీ ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, ఎడ్యుకేషన్ మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మన ఇండియా అనేది ఎక్కువ ఖర్చు చేయడం లేదని మనం ఎన్నో సంవత్సరాల నుంచి డిస్కషన్ చేస్తూ వస్తున్నాము. సో అయితే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మన ఇండియా వచ్చేసి జీడిపిలో ఎంత పార్ట్ ఖర్చు చేస్తుందంటే ఓన్లీ 0.65 అండి. ఓకే, సో ఓన్లీ 0.65% ఆఫ్ జీడిపి అండి. ఓకే,
సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద. కానీ వరల్డ్ యావరేజ్ కనుక చూసినట్లయితే మనకు వచ్చేసి 2.7 వరల్డ్ యావరేజ్, ప్రపంచవ్యాప్తంగా సగటు వచ్చేసి 2.7% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద సో ఖర్చు చేస్తున్నాయి. కానీ మనం వచ్చేసి చూడండి 0.65% మాత్రమే. సో ఇది ఇక్కడ మనము దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈసారి స్టార్టప్ను ప్రోత్సహించడానికి RDI అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది 1,00,000 కోట్ల రూపాయలతో. సో ఇప్పుడు సంవట్ కొంచెం పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువగా. అందుకే మనకు ఇన్నోవేషన్ ఇండెక్స్, ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ వచ్చేసి అరౌండ్ 40+ ఉంటుంది. సో ఇక్కడ టాప్ ప్లేస్ లో వచ్చేసి ఇజ్రాయెల్ ఉంటుందండి. ఎందుకు అంటే ఇజ్రాయెల్లో ఏంటంటే ఇన్నోవేషన్ ఎక్కువ ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫండ్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. జీడిపిలో ఎంత పర్సెంట్స్ అంటే 6.3% ఇజ్రాయెల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సౌత్ కొరియా వచ్చేసి 5%, సింగపూర్ 2.2, యూకే వచ్చేసి 2.9, సో యుఎస్ వచ్చేసి 3.6. ఇలా సో డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా ఏం చేస్తున్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా సో ఇన్వెస్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇది మనము ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయాలి, 0.65 దగ్గరే ఉన్నాము. ఓకే, సో ఇది అందుకోసం పెంచడం జరుగుతుంది. సో దానికోసం తీసుకొచ్చిన స్కీమే RDI స్కీమ్. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే రొట్టెల పండుగ ప్రారంభం అండి. ఓకే, సో ఈ రొట్టెల పండుగ ప్రారంభం ఎప్పుడు జరుపుకుంటారు, ఎక్కడ జరుపుకుంటారంటే స్పెషల్గా రొట్టెల పండుగ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో జరుపుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి అమరవీరుల సమాధులను దర్శించుకోవడం అంటే మనకు మొహరం పండుగ అండి. ఓకే, సో ఈ మొహరం పండుగ ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఈ మొహరం పండుగ అనేది హిందూ ముస్లింల యూనిటీకి ప్రతీక అండి. ఓకే, సో హిందూ ముస్లింల యూనిటీకి ప్రతీక. మనకు 2 తెలుగు స్టేట్స్ లో ఎక్కువ జరుపుకుంటారు ఈ మొహరం పండుగ. ఓకే, సో ఈ మొహరం పండుగ రోజు అమరవీరుల సమాధులను దర్శించుకునేందుకు భక్తులు ఏం చేస్తారంటే అక్కడ ఒక రొట్టెల పండుగ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్ గా ఏపీ వాళ్ళకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఏ డిస్ట్రిక్ట్ లో చేయడం జరుగుతుంది అంటే నెల్లూరు అండి. ఓకే, సో నెల్లూరు డిస్ట్రిక్ట్ లో చేయడం జరుగుతుంది. సో అక్కడ అమరవీరుల సమాధులను ఇక్కడ దర్శించుకుని ప్రార్థనలు చేస్తారండి అక్కడ. ఓకే, సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ విశ్వంబర పురస్కారానికి అస్సాం కవి ఎంపిక. ఓకే, ఈ విశ్వంబర అనేది ఏంటంటే విశ్వంబర అనేది ఒక కావ్యం అండి. వాస్తవానికి ఇది ఎవరు రాశారు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఓకే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు సో రాయడం జరిగింది. సీనారే అంటాం కదా, సో సీనారే గారు రాయడం జరిగింది. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి కవిత వచ్చేసి ఇక్కడ విశ్వంబర అనమాట. సో అతను చనిపోయిన తర్వాత అతని పేరు మీదనే ఈ అవార్డు తీసుకురావడం జరిగింది, విశ్వంబర జాతీయ పురస్కారాలు. ఓకే, విశ్వంబర జాతీయ పురస్కారాలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 2025 నాటికి అస్సాం కవి అయినటువంటి నీలిం కుమార్, ఓకే, సో ఇతనికి నీలిం కుమార్ గారికి సో ఇవ్వడం జరుగుతుంది, రేపు ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఎన్నికయ్యాడు అనమాట. సో దీనికి వచ్చేసి ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs రూపీస్ అండి. ఓకే, 5 lakh రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక మొమెంటో ఇస్తారు. సో ఈ విధంగా అండి విశ్వంబర అనేది విశ్వంబర జాతీయ పురస్కారాలు అండి. ఓకే, సో 2025కి ఎన్నికైనటువంటి కవి ఎవరు? అస్సాం అండి, అస్సాం కవి, అస్సాం స్టేట్ కవి నీలిం కుమార్. ఓకే, నీలిం కుమార్ ఎన్నికవడం జరిగింది. సో దీనికి మన తెలంగాణ గవర్నర్ వచ్చేసి బిష్ణుదేవ్ వర్మ అనమాట. బిష్ణుదేవ్ వర్మ గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రముఖ అస్సాం కవి నీలిం కుమార్ అనమాట. సో ఇతను ఎన్నికవడం జరుగుతుంది. ఇతను ఏంటంటే 94వ సీనారే జయంతి అండి. ఓకే, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా, సో ఆయన 94వ జయంతి సందర్భంగా సో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎవరు ఎన్నికయ్యారు? నీలిం కుమార్. నేమ్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరి జ్ఞాపకార్థం? సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి 94వ. సో ఇది ఎంత మనీ ఎంత ఇస్తారు? ప్రైజ్ మనీ వచ్చేసి 5 lakhs రూపీస్. ఓకే, సో థ్యాంక్ యూ.